నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా. ఈరోజు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ కామన్ ప్రాబ్లం ఏంటంటే ఎసిడిటీ అండి. సో ఎసిడిటీ అనగానే జనరల్గా ఇది కూడా చిన్నపిల్లల నుంచి ఏజ్ ఓల్డ్ పీపుల్ వరకు ప్రతి మనిషిలోని ఎసిడిటీ అనేది కనిపిస్తుంది. సో ఎసిడిటీ అనగానే జనరల్గా దీన్ని మనం గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం, అంటే GERD అని చెప్తూ ఉంటాం. సో అసలు ఈ ఎసిడిటీ ఎందుకు వస్తుంది? ఎసిడిటీ రావడం గల ముఖ్య కారణాలు ఏంటంటే మనం తినే ఆహార అలవాట్లు కానీ, లేదంటే మనం ఉండే జీవన శైలి కానీ, లేదంటే మనకు ఉండే హర్రీ బర్రీ కర్రీ అని చెప్తూ ఉంటాం. సో జనరల్గా ఈ హర్రీ బర్రీ కర్రీలో మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ, మనకు ఉండే స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల కూడా జనరల్గా ఎసిడిటీ అనేది రావడం జరుగుతుంది. సో దీనికి ఇంకో మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే అన్టైమ్లీ మీల్స్. బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన టైంలో లంచ్ చేయడం, లంచ్ చేయాల్సిన టైంలో డిన్నర్ చేయడం, డిన్నర్ని స్కిప్ చేయడం, లేదంటే డిన్నర్ చేయాల్సిన టైంలో ఎప్పుడో మిడ్ నైట్ మీల్స్ లాగా చేయడం, చేసి ఇమీడియట్గా పడుకోవడం. సో ఏదైతే మనకి ఫుడ్ అనేది స్టమక్లో అక్యుములేట్ అయిపోయి అది డైజెషన్ అవ్వాల్సిన టైంలో కంటే డైజెస్ట్ అవ్వకపోవడం. జనరల్గా ఏదైతే మనకి నార్మల్ ప్యాటర్న్ ఏదైతే మనం ఆహారం తీసుకున్న తర్వాత 4 to 6 hours టైం గ్యాప్లో మనకి ఫుడ్ అంతా డైజెస్ట్ అయ్యి దానికి మనకి స్టమక్ అనేది ఖాళీ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటామో, లేదంటే ఎక్సెస్ ఆఫ్ నాన్ వెజ్ అది తీసుకుంటాము, ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాము. జనరల్గా కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, నైట్ డిన్నర్ చేయగానే ఇమీడియట్గా వెళ్ళి పడుకుంటూ ఉంటారు. సో ఈ ఫుడ్ అనేది ఏమవుతుందంటే 4 to 6 hours డైజెషన్ అవ్వాల్సింది అవ్వకుండా 6 to 8 hours, లేదంటే కొంతమంది 10 hours వరకు కూడా ఆ ఫుడ్ అనేది స్టమక్ అక్యుములేట్ అయిపోయి అక్కడ నుంచి వెళ్ళి గ్యాస్ట్రైటిస్ కంప్లైంట్స్ అనేవి జనరల్గా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇది స్వల్పకాలికంగా చిన్న వయసులో ఆ కంప్లైంట్ అనేది కనిపించకపోయినా దీర్ఘకాలికంగా ఇది ఏమవుతుందంటే క్రానిక్ గ్యాస్ట్రైటిస్ దాటిలో, క్రానిక్ గ్యాస్ట్రైటిస్ నుంచి అల్సర్స్ అవి రావడం, లేదంటే కొంతమంది ఎంట్రల్ గ్యాస్ట్రైటిస్ అవి రావడం, కొంతమంది పేగుపూతలు అవి రావడం అనేది జనరల్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వయసు పెరిగే కొద్దీ జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే మన జీవన శైలి, మన ఆహార అలవాట్లు. జీవన శైలి అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు అన్టైమ్లీ మీల్స్, సో దాంతోపాటు మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, మన స్ట్రెస్ఫుల్ లైఫ్. జనరల్గా అసలు ఎసిడిటీ ఏ కండిషన్లో ఉంది, అసలు ఇది గ్యాస్ట్రైటిస్ అంటే కొంతమందికి బాగా భోజనం చేసిన తర్వాత కడుపు అనేది బాగా ఉబ్బరంగా ఉంటాం, కొంతమందికి అబ్డామిన్ అనేది ముందుకు వచ్చేసినట్టు ఉంటాం, బాగా బ్లోటింగ్, డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కొంతమంది ఇండివిజువల్స్లో జరుగుతుంటుంది. సో దీంట్లో మనకి కొంతమంది ఇండివిజువల్స్ ఏదైతే లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ ఉంటుందో, అన్నవాహికని స్టమక్ స్ఫింక్టర్ ఉంటుందో, ఆ స్ఫింక్టర్ అనేది ల్యాక్స్ అయిపోయి లూజ్ అయిపోవడం అనేది జరుగుతుంటుంది. సో ఎప్పుడైతే ఇమీడియట్గా ఈ ఫుడ్ అనేది మనం తీసుకున్నామో, అది తీసుకున్న తర్వాత బర్పింగ్ అంటే పెద్ద తేపుల్లాగా రావటం, ఎరక్టేషన్స్ అవి రావటం, గ్యాస్ అది ఎక్కువ మనకి పోవటం, జనరల్గా మనకి నోట్లోంచి పుల్లటి టేపులు అవి రావటం, కొంతమందికి ఫుడ్ పార్టికల్స్ కూడా మౌత్లోకి వచ్చేస్తుంటాయి, లేదంటే తిన్న ఆహారం ఏదైతే ఉందో ఆ టేస్ట్తో పాటు పెద్ద టేపుల్లాగా రావటం, వాటర్ బ్రాష్ అని చెప్తూ ఉంటాయి, అంటే నోట్లోకి నీళ్లు నవిలినట్టు అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే దీనికి జనరల్గా ముఖ్య కారణం గ్యాస్ట్రైటిస్ వల్ల. ఇది ఏదైతే మనకి ఇందాక నేను చెప్పినట్టు అన్నవాహికను స్టమక్ ఏదైతే మన స్ఫింక్టర్ ఉందో, ఆ స్ఫింక్టర్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం యాసిడిక్ సెక్రీషన్స్ ఏదైతే మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl అనే ఒక యాసిడ్ సెక్రీషన్ మన ఫుడ్ డైజెస్ట్ చేయడానికి తోడ్పడుతుందో, ఈ HCl సెక్రీషన్స్ అనేది, యాసిడ్ సెక్రీషన్స్ అనేవి ఎక్కువ అయిపోవడం వల్ల జనరల్గా ఈ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ లూజ్ అయిపోయి ఈ ఫుడ్ అనేది అన్నవాహికలో నుంచి నోట్లోకి వచ్చేయడం అనేది జరుగుతూ ఉందండి. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఇవన్నీ మనం నెగ్లెక్ట్ తీసుకుంటే గ్రాడ్యువల్గా దీనికి ఏవైతే కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో డెఫినెట్గా వాళ్ళ లైఫ్ టైంలో ఒకసారి ఈ కాంప్లికేషన్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సిన కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటే వాళ్ళు ఫేస్ చేయాల్సిన ఇది ఎంతైనా ఉంటుందండి. అంటే వాటి యొక్క లక్షణాలు కానీ ఆ వ్యాధి తీవ్రతరమై ఇతరితర ప్రాబ్లమ్స్, అంటే కొంతమందికి వయసు పెరిగే కొద్ది అల్సర్స్ కింద మారి, కొంతమందికి అల్సరేటివ్ కాలైటిస్ రావడం, ఇలా ఇంకా బాగా టెర్మినల్ స్టేజెస్లో వెళ్తే కొంతమందికి మ్యాలిగ్నెన్సీస్, క్యాన్సర్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. అంటే ఇవన్నీ అందరికీ అన్నీ వస్తాయని కాదు, జనరల్గా ఏవైతే ఒక గ్యాస్ట్రైటిస్ కంప్లైంట్, చిన్న గ్యాస్ట్రైటిస్ కంప్లైంట్ ఏదైతే మన ఇనీషియల్ డేస్లో మనం దాన్ని నెగ్లెక్ట్ చేసి వదిలేస్తాం, అది ఏమవుతుందంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం బాగా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా కొంతమందికి ఆల్కహాల్ హ్యాబిట్, కొంతమందికి స్మోకింగ్ హ్యాబిట్, కొంతమందికి ఈ పాన్ షీవింగ్, గుట్కా, ఖైని ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. వాళ్ళలో ఈ కాన్సిక్వెన్సెస్ సీరియస్ కాంప్లికేషన్స్ అంటాం, అంటే డెడ్లీ కాంప్లికేషన్స్ అని వాళ్ళలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో వీటినన్నింటినీ మన బాడీకి ఎఫెక్ట్ అవ్వకుండా మనం హెల్దీగా ఉండాలి అనుకుంటే మనకి ఏవైతే హ్యాబిట్స్ ఉన్నాయో హ్యాబిట్స్ నుంచి దూరంగా ఉంది మన మంచి లైఫ్ స్టైల్, మంచి నడవడికని మనం అలవాటు చేసుకోగలిగితే వాళ్ళ పీరియడ్ ఆఫ్ టైం. దాంతోపాటు మన హోమియోపతిలో కూడా చాలా బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ రెమెడీస్ ఉన్నాయండి. సో దీంట్లో కనుక మన లైకోపోడియం, కార్బోయిడ్, నక్సోమికా,
వైరటెక్ కార్బు, నాట్రమ్ కార్బు, దానిలో ఇవన్నీ బ్యూటిఫుల్ రెమెడీస్. అంటే స్పెసిఫిక్ గా మనకి స్టమక్ మీద పనిచేసే కంప్లైంట్స్, పనిచేసే మెడిసిన్స్. ఫాస్ఫరస్ దానిగా ఈ మనకి బ్లోటింగ్ అండ్ డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్ కానీ, ఫ్లాచులెన్సీ కానీ, కొంతమంది పికప్స్ వస్తుంటాయి, అంటే అన్నం తినగానే టేబుల్ వస్తూ ఉంటాయి, లిక్విడ్ వస్తూ ఉంటాయి, ఈ స్పింక్టర్స్ వీక్ అయిపోవడం వల్ల. సో ఇట్లాంటి వాటికి కూడా మనకి హోమియోపతిలో చాలా బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ రెమెడీస్ ఉంటాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఇంకా కొంతమంది ఉంటూ ఉంటారు, కొంతమందికి అలవాటు, కొంతమందికి ఏదో గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ కంప్లైంట్ అనగానే పొద్దున్నే మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక 5 రూపీస్ ట్యాబ్లెట్ ఏదో తీసేసుకుని వేసేసుకుంటారు పొద్దున్నే పడగలు. సో ఎటువంటి పరీక్షలు, ఎటువంటి డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఇలా మెడికేషన్స్ అంటే ప్రాపర్ గా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర మెడికేషన్ అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు ఏదో స్వయం దీని మీద ఓన్ నాలెడ్జ్ తో, హాఫ్ నాలెడ్జ్ తో మెడిసిన్స్ వేసుకున్నారంటే వాటి వల్ల కూడా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అంటే ఏమొస్తాయి, జనరల్ గా మనకి పొట్టలో 2 రకాల బ్యాక్టీరియా ఉంటుంది, ఒక హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, ఒక యూస్ఫుల్ బ్యాక్టీరియా అని చెప్తూ ఉంటారు. ఏదైతే మనకి యూస్ఫుల్ బ్యాక్టీరియా అన్నం అంటే ఫుడ్ అండ్ డైజెస్ట్ చేయడానికి ఏదైతే యూస్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుందో, ఇలా తెలియని హాఫ్ నాలెడ్జ్ మెడిసిన్స్ వేసుకుంటే యూస్ఫుల్ బ్యాక్టీరియా మొత్తం కంప్లీట్ గా తగ్గిపోవడం, లేదంటే మొత్తం పూర్తిగా మాయమైపోవడం అనేది జరిగి ఈ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ అయిపోవడం వల్ల అక్కడ నుంచి మనకి గ్యాస్ట్రైటిస్ రిలేటెడ్ సంబంధం అంటే జీర్ణకోశ వ్యాధులు ఎక్కువగా రావడం, వచ్చే ఆస్కారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీని అసలు ఇవన్నీ ఎలా ఉన్నాయంటే దీనికి సింపుల్ గా ఒక చిన్న టెస్ట్ అవుతుంది, ఎండోస్కోపీ అని చేస్తాం. నోట్లో నుంచి ఒక ట్యూబ్ అనేది పాస్ చేసి స్టమక్ వరకు అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ డ్యూటనమ్ వరకు వెళ్ళి లోపల ఏవైనా ఇంకా ఇతర కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఆ స్కోప్ ద్వారా పరీక్ష చేసి మనం టెస్ట్ చేసి నిర్ధారించి తద్వారా మనం మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వీటన్నిటికీ ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్ లోనే మనం ప్రాపర్ గా డయాగ్నోస్ చేసి ఇవాల్యుయేట్ చేసుకుని తద్వారా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయగలిగితే నేను చెప్పిన సీరియస్ కాంప్లికేషన్స్ కి గురవ్వకుండా వీళ్ళనంతా ఈ వ్యాధి తగ్గించుకోవచ్చు. ఈ వీడియో ద్వారా నేను చెప్పవచ్చు.